అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 181వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 182వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 182. ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః. ఓం లయస్థిత్యుద్భవేశ్వరీ. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః అని పలుకవలెను. లయస్థిత్యుద్భవేశ్వరీ సృష్టి స్థితి లయములకు కారణభూతురాలు అయినది. లయ స్థితి ఉద్భవములను విశేషణములను ఉద్భవ అనగా సృష్టి స్థితి లయములని భావింపనగును. ఉద్భవించునది కాన ఉద్భవము అనగా కార్యాత్మకముగా అభివ్యక్తమగుట, జ్ఞానమునకు విషయము కాదగిన కాలభేదము కలిగి అనగా అనుభవరూపమైన సత్తగలిగి ఉండటం. ఉత్పన్నమైన కార్యప్రపంచము కారణాత్మగా ఉండుట లయం అనబడును. వాచారంభణ యోగ్యత అని అర్థము. సృష్టి స్థితి లయ రూపకార్యత్రయమునకు అచేతన వస్తువు కారణము కాగల కార్యత్వము చెప్పుట పొసగదు. ఘటపటాది కార్యముల అందు చేతనులు అగు కుంభకార అనగా కుమ్మరి తంతువాయువులు నిమిత్త కారణముగా కనిపించుచున్నారు. అందువలన ఏకము తటస్థము అయిన ఈశ్వరత్వము గాని గోపురాదులయందు చేతనలయ అనేక వ్యక్తులు నిమిత్త కారణముగా కనపడుట వలన తాదృశములైన ఈశ్వరులుండుట గాని సంభవము కాదని శశంకలు కాగవచ్చును. కాని యతోవా ఇమాని భూతాని జాయంతే అను శృతియందు యతః దేని వలననైతే అను పంచమీ విభక్తి యొక్క ఏకవచనము చేత నానాత్వ తటస్థత్వములు సంభవములు. జనికర్తృః ప్రకృతిః అని పాణిని సూత్రము అనగా జాయమానమగు కార్యమునకు హేతువు ప్రకృతి ఉపాదానమనబడును. ఉత్పత్తికి ఆశ్రయమైన కార్యము యొక్క ప్రకృతి హేతువు అయిన ఉపాదానము అపాదాన సంజ్ఞ కలది అగును. అపాదానే పంచమి అను పాణిని సూత్రము వలన అపాదానార్థమునందు పంచమీ విభక్తి వచ్చును. కాన అతః అను పంచమేకవచనానంతము వలన అభిన్న నిమిత్తోపాదన కారణము ఈశ్వరత్వమని అద్వైత సిద్ధాంతము. ఇది తటస్థ లక్షణము. శుద్ధ సత్వ మాయోపాధిక చైతన్యము నిమిత్త కారణమనియు, అవిద్యోపాధికమైన తమఃప్రధానమైన చైతన్యము ఉపాదానము కారణమనియు తెలియవలెను. కాగా ఈశ్వరునకు అభిన్న నిమిత్తోపాదాన కారణత్వము సిద్ధించునని శ్రీవిద్యారణ్యస్వామి నిర్వచనము. సృష్టి స్థితి లయములలో లయ శబ్దము ఈ నామమునందు మొదటగా గ్రహించుట చేత ప్రపంచము యొక్క అనాదిత్వము సూచింపబడున్నది.
జగతః ప్రపంచము యొక్క అనుశబ్దమును నామము యొక్క ఆది అందు చేర్చి నామార్థము భావనీయమగును. కాగా పరమేశ్వరి సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు ఈశ్వరి శాసనకర్త్రి అని తెలియవలయును. కూటస్థ చైతన్యమైన సచ్చిదానందనము ఒసగునది అగుట వలన పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపురసుందరీదేవి ఈ ప్రపంచమునకు వివర్తకారణమని అర్థము. కాన లయస్థిత్యుద్భవేశ్వరి అని స్తోతవ్యమగుచున్నది. లాస్య దర్శన సంతుష్ట లాభ వివర్జిత లంఘ్యాతరాజ్ఞా లావణ్యశాలిని లఘుసిద్ధిదా. ఓం ఐం హ్రీం శ్రీం లయస్థిత్యుద్భవేశ్వర్యై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.